అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన మహిళా నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలో భూమికి చేరనున్నారు. ఆమెతో పాటు ఐఏఎస్ లోనే ఉన్న బుచ్విల్ మోర్లను వచ్చే నెలలో తిరిగి తీసుకొస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. మార్చి మధ్యలో స్పేస్ ఎక్స్ సంస్థ వ్యోమగాములు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గతేడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారం రోజుల పరిశోధనకు వెళ్లి అనుకోని పరిస్థితులలో అక్కడే చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమికి చేరుకోనున్నారు. సునీత విలియమ్స్ తో పాటు బుచ్విల్ మోర్లను తీసుకొచ్చే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. బుచ్విల్ మోర్లను తీసుకొచ్చే ప్రణాళికను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ ద్వారా ఇరువురు వ్యోమగాములను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సునీత విల్మోర్లు సైతం ధృవీకరించారు. అంతరిక్షం నుంచి సిఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు చెప్పారు. దీంతో 8 నెలల ఎదురుచూపుకు ఫుల్ స్టాప్ పడనుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 వ్యోమనౌక మార్చి 12న కేప్ కెనర్వాల్ ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరి ఐఏఎస్ కు వెళ్తుంది. అక్కడి నుంచి మార్చి 19న సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లను తీసుకొని బయలుదేరనుంది. అయితే భూమి నుంచి క్రూ 10 ద్వారా కొందరిని ఐఏఎస్ లోకి పంపుతారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత సునీత విల్మోర్ల స్థానంలో వారు బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుందని, అనంతరం మార్చి 19న తాము బయలుదేరుతున్నట్టు విల్మోర్ వివరించారు. కాగా ప్రస్తుతం సునీత విలియమ్స్ ఐఏఎస్ లో ఫ్లయింగ్ ల్యాబొరేటరీ కమాండర్ గా ఉన్నారు. గతేడాది జూన్ 6న 8 రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్స్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14న వీరిద్దరు భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపాలు తలెత్తింది. హీలియం లీకేజీ గుర్తించడంతో అందులో రావడం సురక్షితం కాదని వ్యోమగాములను అక్కడే వదిలేసి క్యాప్సూల్స్ తిరుగు ప్రయాణమైంది. దాంతో వారు 8 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లను తీసుకొచ్చేందుకు సహకరించాలని ఎలాన్ మాస్క్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. ఎలాన్ మాస్క్ కూడా ధృవీకరించారు. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను వీలైనంత త్వరగా తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ కోరారని, మేము త్వరలోనే వారిని తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంపై ఆయన విమర్శలు గుప్పించారు. నెలల తరబడి ఐఏఎస్ లో 2 వ్యోమగాములు చిక్కుకుపోతే కనీసం పట్టించుకోలేదని, ఇది చాలా దారుణమని మండిపడ్డారు. నాసా క్రూ 9 మిషన్ లో భాగంగా తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు కొద్ది నెలల కిందటే స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుందని మాస్క్ ఎక్స్ లో తెలిపారు.